మాజీ మంత్రి ఉషశ్రీని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పెనుగొండ టీడీపీ శ్రేణులు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో అలజడి సృష్టించి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతుందంటూ ఆమెపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం మంత్రి సవితపై నిందలు వేస్తుందంటూ మండిపడుతున్నారు. వెంటనే ఆమెను జిల్లా బహిష్కరించాలని కోరుతున్నారు. పెనుగొండ మండలం కోనాపురంలో వైసీపీ యువకుడు రప్పారప్పా నరుకుతా మా అక్క ఉషశ్రీ చెప్పిందని చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉషశ్రీ యువతను తప్పుదోవ పట్టిస్తుందంటూ ఆరోపిస్తున్నారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామంటున్నారు పోలీసులు. నమస్కారం. ముక్కుడి శ్రీరామప్ప కొడుకు అంటే ఆయన వచ్చేసి వైఎస్ఆర్లో ప్రతి బాగా ఇచ్చేసినాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే లేడు, మన దగ్గర చనిపోయినాడు. ఆయన తరపున నేనైతే మాట్లాడుతున్నా. సురేష్ ఓటర్ ఐడి జి సురేష్ అని ఉంది. జి సురేష్ అక్క ఉషమ్మ అక్క కోనాపురానికి ఈరోజు వచ్చింది అనమాట. కోనాపురానికి వచ్చింది. ఆమె తరపున మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే అక్క అంటే మాకంత ధైర్యం, అంత సాహసం. అక్క ఏం చెప్పిందంటే ఆపోజిట్ ఎవడన్నా మాట్లాడి రప్ప నరికేయండి అని చెప్పింది అక్క. దానికోసం అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుతున్నా. మా అక్క ఉషమ్మక్క కోనాపురానికి వచ్చింది. మన గురించి ఎవడొచ్చినా వానికి రప్ప నరికేది అయితే పక్క. వాడు ఎవడన్నా కావచ్చు. వచ్చిన తర్వాతనే గలాట్ జరుగుతుంది అనుకుంటారు. వీళ్ళు ఇట్లా రబ్బరబ్బా నరికేసేసి పోండి వాళ్ళు కత్తి ఇచ్చేసి బండ వెళ్ళిపోతే ఆ పిల్లలు నరికేసి విరోధం కాకూడదు. మాకు మేము ప్రజలంతా ప్రశాంత కోనాపురంకి మన ఉషశ్రీ వైసీపీ నాయకురాలు కోనాపురంకి వెళ్ళి ఇంటింటికి టీ తాగేటని వెళ్ళి యూతుల్ని చెడగొడతా ఉంది. యూతుల మీద నరకండి, రపరపా చేయండి, నేనున్నాను మీ వెనక అనేసి రెచ్చగొడతా ఉంది. గతంలో ఇప్పటికీ కూడా మేము తెలుగుదేశం అయినా వైసీపీ నాయకులైనా కూడా మేము అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా తల్లులు పెట్టలాగా ఇట్లా ప్రశాంతంగా ఉన్నాము. అట్లాంటి విషయాల్లో ఈమె ఇన్ఛార్జిగా వచ్చి ఇక్కడ అంతా కలెక్ట్ చేసుకునేసి ఆయమ్మ రాజకీయంగా ఎదగడానికి యూతుల్ని చెడగొడతా ఉంది. రేపు పొద్దున్నే ఆ పిల్లలు ఏమన్నా హెచ్చు తక్కువ అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఏమో అండగా ఉంటుందా? ఆ పిల్లల్ని ఎందుకు రెచ్చగొట్టాలి? ఇన్ఛార్జ్ వచ్చింది ఏదో రాజకీయంగా డెవలప్ చేద్దామా పోయినామా అనేది కాకోకుండా